రాజకీయ పార్టీలు మన మాలమాదిగలోకి ఎంటర్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ, ఇది ఇప్పుడు కాదు, ఉమ్, 30 సంవత్సరాల క్రితమే. ఎప్పుడైతే కారంచేడు, చుండూరు, పదిరకుప్పం, నీరుకొండ దళితులపైన, కారంచేడులో మాదిగలపైన కమ్మలు దాడి చేసి చంపారు. ఉమ్, అదేవిధంగా చుండూరులో మాలలపైన రెడ్లు దాడి చేసి చంపారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ ఐడియాలజీతో పనిచేసిన వాళ్ళు మొదటి దశలో మాల సామాజిక వర్గం ఉన్నారు. ఉమ్, మాదిగలు ఎక్కడ దాడులు అగ్రవర్ణాలు చేసినా వాళ్ళ తరపున పోరాడి ఉద్యమాలు చేసి వాళ్ళకు న్యాయం చేసిన చరిత్ర ఉంది. వాస్తవంగా ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ కుట్ర ఒకటవుతే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ లాంటి సంస్థ పుట్టడం, ఉమ్, దాని వెనుకాల ఉండేటువంటి రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాతనే జరిగినాయి. ఉమ్, ఆంధ్రాకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఆంధ్రాలో మాలలు కానీ మాదిగలు కానీ తెలంగాణ మాల మాదిగల కన్నా 3 తరాల జనరేషన్ అడ్వాన్స్. అక్కడ ఎందుకంటే ఉమ్, తమిళనాడుతో వాళ్ళు కలిసి ఉండడం వల్ల అక్కడ క్రైస్తవ మిషనరీస్ వచ్చాయి, అక్కడనే ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయ్యి అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉద్యోగస్తులు. తెలంగాణలో ఉన్న మాలా మాదిగలు ఆంధ్ర మాలా మాదిగల కన్నా 3 తరాల జనరేషన్ వెనుకబడి ఉన్నారు వాస్తవానికి. ఓకే. ఎందుకంటే మనం నైజాం సంస్థ ఆ యొక్క రాజ్యంలో ఉండడం, ఊర్లో భూములు లేకుండా ఉండడం, ఇదంతా కొంత చారిత్రకంగా తెలంగాణ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఓకే. నిజాం సంస్థానం కింద కర్ణాలు, పటేల్ పటవారి వ్యవస్థ కింద ఉన్న అందరూ రైతు కూలీలుగా ఉండడం, వాళ్ళకున్న వృత్తులు చేపట్టుకొని వాళ్ళు జీవించడం. అందుకే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు దాదాపు 70s వరకు కూడా వీళ్ళకు చాలా మందికి తెలియదు. ఉమ్, కాకపోతే ఏంటంటే అక్కడ జరిగిన సంఘటనలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ చనిపోయింది, చంపబడ్డది మాదిగలు. ఉమ్, నాయకత్వంలో ఉండి వాళ్ళకు నష్టము, ఎవరైతే చంపవేయబడ్డ తర్వాత వాళ్ళను శిక్ష లేపించింది మాలలు. కానీ మాదిగలకు కమ్మలను దగ్గర చేసుకున్నారు, మాలల్ని దూరం చేసి ఈ దోచుకున్నారు, లేకపోతే రిజర్వేషన్ ఫలాలు పొందిర్రు అనే దగ్గర ఈ పంచాయతీ అక్కడి నుంచి మొదలైంది. ఉమ్, వాస్తవంగా ఇది అప్పుడున్న పరిస్థితిలో నాయకత్వంలో ఉన్న మాదిగ సామాజిక వర్గం కానీ మాల మేధావి వర్గం కానీ కూర్చొని మాట్లాడుకొని నిజంగా రిజర్వేషన్ అనేటువంటివి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఆ రిజర్వేషన్ ఉన్న పర్సంటేజ్ ఎంత ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకెంత ఇంప్లిమెంట్ కావాలి, ఇంకా ఏ రంగంలో మనం ముందుకెళ్ళాలనే దగ్గర కాకుండా అది వీళ్ళకు 2 కులాల మధ్యన విచ్ఛిన్నం చేసే విధంగా ఈ 30 సంవత్సరాలు అందులో అగ్రవర్ణ పార్టీలు సక్సెస్ అయ్యాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు గొడవకి కారణం ఎవరని మీరు అనుకుంటారు? కేవలం వర్గీకరణ చెయ్యాలి, రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇక్కడ గవర్నమెంట్ మేమే ముందు చేస్తామని చెప్పడం, సో ఇదేనా గొడవకు కారణం అని మీరు భావిస్తున్నారు? ఒకటండి, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆగస్టు 1న సుప్రీంకోర్టు రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చు అనే విషయం చెప్పింది. అవును. అది ఏ సందర్భంలో? పంజాబు కేసులో మందకృష్ణ గారు వీళ్ళ తరపున ఇంప్లీడ్ అయ్యడం వల్ల ఉమ్, ఆయా రాష్ట్రాలలో చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చేసుకోవచ్చు అన్నది. ఉమ్, ఏ విధంగా? ప్రాపర్ డాటా, ఉమ్, అడిక్వసీ అని చెప్పింది. అంతేకాకుండా ఎవరు వెనుకబడ్డారు, ఎస్సీలలో 59 కులాలు తెలంగాణలో ఉంటే ఆ ఎస్సీ కులాలలో ఎవరు వెనుకబడ్డారు, వెనుకబడ్డ వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరైతే బెనిఫిట్స్ పొందినారో వాళ్లకు తక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది ఆ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు చెప్పడం వెనుకాల ఇంకోటి ఏంది, క్రిమిలేయర్ అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చింది. ఉమ్, క్రిమిలేయర్ అని అంటే ఏంది, ఎవరైతే ఉద్యోగాలు పొందినారో ఆ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు చెందకుండా ఉండాలనేది ఒక ఆలోచన. ఇక్కడ ఇవి 2 అంశాల మీద వాళ్ళు తీర్పిచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా ఏంటంటే అది యాక్చువల్గా 341 క్లాస్ 4 ప్రకారము పార్లమెంటులో చట్టం చేసి నిజంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందింది, ఏ సామాజిక వర్గానికి ఇంకా అవకాశాలు పొందలేదు, వాటి మీద దేశవ్యాప్తంగా చేయాలి. అది ఓన్లీ ఒక రాష్ట్రానికి చేసుకునేటువంటి అవకాశం లేదు వాస్తవంగా. అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వర్గీకరణ చేశారు. అప్పుడు మన రామచంద్రరావు కమిషన్ వేశారు. అది ప్రాపర్ లెక్కలు కూడా చేయలేదు. లెక్కలు చేయకుండా ఏబిసిడి అని వర్గీకరణ చేశారు. సిలో, ఏలో ఆది ఆంధ్ర, బిలో మాదిగ, సిలో మాల, ఇంకో మన డిలో రెల్లి, ఇట్లా చేయడం జరిగింది. అది ఒకవేళ వాళ్ళు చేసినప్పుడు అది దేశంలో
పార్లమెంటు ద్వారా చేసి ఉంటే ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం అయిపోయి మాలా మాదిగలు కలిసి వాళ్ళ జనాభా ఈరోజు 15% రిజర్వేషన్ ఉంటే ఈరోజు 20% ఉంటారు. ఆ 20% రిజర్వేషన్ గురించి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. మీరైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కదా ఈ వర్గీకరణ మీలాంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళము వర్గీకరణ అంశాన్ని ఎలా చూస్తున్నారు, మా మేధావులలో ఉన్నటువంటి వాళ్ళ మెజారిటీ కంటే ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మరి అప్పుడే 20 సంవత్సరాల తర్వాత చెప్పింది, కానీ అప్పుడు చేసిన తప్పే మళ్ళీ చేసింది. ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయకుండా ప్రత్యేకంగా రాష్ట్రాలకు చేసేటువంటి అవకాశం రైట్ లేదు. ఒకవేళ చేసినా మళ్ళీ అది కొట్టివేయబడుతుంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే.